సిద్ధు, తులసి నెంబర్ 1 జోడీ పోటీలో పాల్గొనడానికి అక్కడికి వస్తారు. ఇక జాను, జై కూడా అక్కడికి వస్తారు. తులసి సిద్ధులను చూసి ఇక జాను ఎలాగైనా సరే ఈ పోటీ అయ్యేలోపు ఇద్దరిని కూడా ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక జై గారి సహాయం తీసుకోవాలి అని జై దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఒక హెల్ప్ కావాలి అని అడుగుతూ ఉంటే, నీకోసం ఏదైనా చేస్తాను కదా జాను, చెప్పు ఏం చేయాలి అని జై అడుగుతూ ఉంటాడు. ఏం లేదు సార్, ఈ పోటీల్లో సిద్ధు అక్క కూడా పాల్గొంటున్నారు. వాళ్ళిద్దరూ ఎలాగైనా సరే కలిసిపోవాలి. అందుకని మనం ఈ పోటీలలో వాళ్ళిద్దరూ కూడా కలిసేటట్టుగా మనం ప్లాన్ చేయాలి సార్. దానికి మీ హెల్ప్ నాకు కావాలి అని జాను అడుగుతూ ఉంటే, జై అలాగే నీకోసం తప్పకుండా హెల్ప్ చేస్తాను అని జానుకి మాట ఇస్తూ ఉంటాడు. ఇక ఆ పోటీల కోసమని తులసి చాలా అందంగా రెడీ అయి ప్లేట్లో పువ్వులు పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. తులసి చాలా అందంగా అలా వస్తూ ఉంటే సిద్ధు తులసిని అలానే చూస్తూ మైమర్చిపోతూ ఉంటాడు. ఇక ఇద్దరు అలా ఎదురెదురుగా నడుచుకుంటూ వస్తూ ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు. ఇక అలా డాష్ ఇచ్చేసరికి తులసి చేతిలో ఉన్న ప్లేట్లో పువ్వులన్నీ కూడా గాల్లోకి వెళ్ళి ఇక అన్ని కింద పడిపోతూ ఉంటాయి. తులసి కూడా ఇక కింద పడిపోతూ ఉంటే సిద్ధు తులసిని కింద పడిపోకుండా పట్టుకుంటాడు. ఇక ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలానే చూసుకుంటూ ఉంటే వాళ్ళ మీద పూల వర్షం కురుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటే అది చూసి జాను, జై కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక జాను మనసులో ఇలానే వాళ్ళు ఈ పోటీ అయ్యేలోపు దగ్గర అయిపోవాలి, వాళ్ళిద్దరూ కూడా సుఖంగా ఉండాలి అని మనసులో అనుకుంటూ ఉంటే జై కూడా జాను కోసం చాలా సంతోషపడిపోతూ వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి, జానుకి హెల్ప్ చేయాలి అని సిద్ధు కూడా అనుకుంటూ ఉంటాడు. ఇక మరి ఈ పోటీలో సిద్ధు, తులసి గెలుస్తారా, ఒక్కటవుతారా, ఏం జరుగుతుందో చూద్దాం.